విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి అత్యంత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 20వ తేదీ నుంచి విశాఖ వీఐపీల పర్యటనలతో బిజీగా మారుతుంది. యోగా డేపై మా విశాఖ ప్రతినిధి అనురాధ స్పెషల్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. విశాఖ వేదికగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖపట్నంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంతో పాటు ప్రపంచ రికార్డును నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏదైతే ప్రధాన వేదిక ఉందో ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పొడవున యోగా దినోత్సవం రోజు 21వ తేదీ ఉదయం యోగాసనాలతో ప్రముఖులు అలాగే ముఖ్య అతిథులు 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి బీచ్ రోడ్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేసి కంటైనర్ క్యాబిన్స్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకనంటే పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకోవడం, నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో అత్యంత సెక్యూరిటీ మెజర్స్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. 10,000 మంది పోలీసుల భద్రతను కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే బీచ్ రోడ్లో చూసుకుంటే కనుక ఈ క్యాబిన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్క్రీన్స్ అన్నీ కూడా అంటే డిజిటల్ స్క్రీన్స్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ప్రతి ఒక్క కిలోమీటర్కి కూడా ఒక డిజిటల్ స్క్రీన్ క్యాబిన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటిలన్నింటినీ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ద్వారా మొత్తం ఇక్కడున్న బీచ్ రోడ్ అంతటినీ కూడా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే బీచ్ రోడ్లో మనం విజువల్స్లో చూడొచ్చు కంటిన్యూగా మొత్తం ఏదైతే బీచ్ రోడ్ అంతటినీ కూడా ఇప్పటికే భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. క్యాబిన్స్ అన్నీ కూడా నిర్మించుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ కూడా 26 కిలోమీటర్ల పొడవున భీమిలి బీచ్ రోడ్ వరకు కూడా ఈ మొత్తం క్యాబిన్స్ అన్నింటినీ కూడా నిర్దేశిత ప్రాంతాలుగా నిర్ణయించారు. అలాగే ఈ క్యాబిన్స్లోకి ప్రజల్ని తీసుకొచ్చే ముందు వాళ్ళని బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ బీచ్ రోడ్ అంతటినీ కూడా పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి తీసుకోవడం జరిగింది. దీంతో యాంటీ డ్రోన్ జోన్గా కూడా దీన్ని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అంటే బీచ్ రోడ్ మొత్తాన్ని కూడా 17వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా రెడ్ జోన్గా ప్రకటిస్తారు. ఇక్కడ ఎటువంటి డ్రోన్స్ని ఎగరవేయడం ఉండదు. అలాగే మిగిలిన భద్రతా వ్యవహారాలన్నింటినీ కూడా అటు ప్రధానమంత్రి భద్రతా దళాలు ఇటు సిటీ పోలీస్ ఇదంతా కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా భద్రతా ఏర్పాట్లను అయితే మాత్రం పూర్తి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న యోగాంధ్ర ఈవెంట్కి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆర్కే బీచ్లో ప్రధాన వేదిక వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన అతిథులుగా పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే వేదికలు సిద్ధమయ్యాయి. ప్రధాన అతిథులతో పాటు 5 లక్షల మంది ప్రజలు నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో మొత్తం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మొత్తం విశాఖలో కేంద్రీకృతం అయ్యారు. 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాని భద్రతా దళాలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు రెడ్ జోన్గా ప్రకటించారు. 4 రోజుల పాటు డ్రోన్ కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానితో పాటు ముఖ్య అతిథులు 20వ తేదీ నుండి 21వ తేదీ మధ్యాహ్నం వరకు విశాఖలోనే బస చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సెక్యూరిటీ మెంబర్స్ని పాటిస్తున్నారు. యాక్చువల్గా యాజ్ ఏ కామన్ పీపుల్గా యోగా అనేది అందరికీ ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. యాజ్ ఏ త్రూ టీవీ ద్వారా కానీ ఇవన్నీ ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వైజాగ్లో రావడం మనందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే వైజాగ్ ప్రతిదిక్క ఎంత పాపులర్ అవుతుంది అండ్ మనకి చాలా నిధులు కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇది ఒక ఇది అవుతుంది యువతకి కూడా అండ్ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి యోగా అనేది చాలా అవసరం. సో ఈ యోగా దినోత్సవాన్ని అందరం ఉపయోగించుకొని పాల్గొంటే చాలా అందరికీ బెనిఫిట్గా ఉంటుంది. అండ్ దీనికోసం ఏర్పాట్లు ఎప్పటి నుంచో చాలా వరకు ముందస్తు చర్యలు చాలా వరకు తీసుకుంటున్నారు అండ్ చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అన్నిటి ద్వారా మనం కూడా రిజిస్ట్రేషన్ త్రూ పోర్టల్స్ ఇవన్నిటిని చాలా ఈజీ చేశారు. సో అందరం నిర్వహించుకొని అండ్ దీనికోసం గాను చాలామంది మ్యాట్లు కానీ అండ్ టీషర్ట్లు కానీ చాలా 100 కోట్లు పెట్టి ఖర్చు చేసి గవర్నమెంట్ మన కోసం చేస్తున్నారు. సో దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను.
చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఇది ప్రౌడ్ మూమెంట్ కూడా ప్రతి ఒక్క వైజాగ్లో ఉన్న సిటిజను. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి ఆల్రెడీ ఈ నెల మొత్తం కూడా ప్రతి ప్రభుత్వ అధికారులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ప్రతి వార్డుల్లోని ఏరియాలోని ఈ యోగా ఆవశ్యకతపై, ఎందుకంటే సో మన ప్రధానమంత్రి చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని మన దేశం మొత్తంలో మన నగరాన్ని సెలెక్ట్ చేసి దీన్ని అంటే ఒక ప్రత్యేక వేదికగా ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు అలాగే మన కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా వాడల వీధిల ఈ యొక్క యోగా పైన మన ఆరోగ్యం మన బాధ్యత, యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అన్న ఒక నినాదంతో ఇప్పటికే ప్రజల్లోకి చాలామంది ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు త్రూ HMTV ద్వారాగా నేను కోరుకునేది ఏంటంటే చాలామంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయ్యారు. సో ఆ లింక్స్ పంపిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే అవుతుందో దాన్ని బట్టి మన కౌంట్ అనేది ఎంతమంది ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది వస్తున్నారు, ఇతర సదుపాయాలు కానీ అవన్నిటికీ అది చాలా ఇంపార్టెంట్. సో ఆ రిజిస్ట్రేషన్ కూడా యువత ముందుకు రావాలి. యువతే కాకుండా అందరూ కూడా, ఎందుకంటే యోగా అనేది ఆరోగ్య రీత్యా చాలా రీజన్స్ ఉన్నాయి. మనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా ఈ యొక్క యోగా చేసే ఆసనాలు బట్టి ఒక్కొక్క ఆసనంకి ఒక్కొక్క ఇది కూడా ఉంటుంది బ్రీఫ్. అంటే స్పాండ్లైటిస్ పెయిన్ కానీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ చెప్పుకుంటూ పోతే రకరకాల ఆసనాలతో ఇవన్నిటికీ చక్కటి రెమెడీ. సో రికార్డులు గిన్నీస్ బుక్లు ఇవన్నీ పక్కన పెడితే మనకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనందరం ఆరోగ్యంగా ఉండాలి ఒక కాన్సెప్ట్. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి